భక్తులందరూ కూడా దయచేసి అక్కడ కింద కుర్చీలలో కూర్చోండి. కళ్యాణం దూర కూర్చునే వాళ్ళు కళ్యాణం చేయాల్సిన వాళ్ళు మాత్రమే పైన కూర్చోండి. అదేవిధంగా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మాత్రమే ఇక్కడ సర్వమాయ ఉపాసతాం సర్వేభ్యో శ్రీ వైష్ణవ
धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थो धर्म अर्थ काम मोक्ष आख्य चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थो आध्यात्मिक आदि दैविक आदि भौतिक त्रिविध तापत्रय निवारण अर्थो मम मनः अभिलषित कामना सिद्ध्यर्थो समस्त मंगल अवाप्ति अर्थो ब्रह्मादि सकल मुनिजन सेवितस्य श्रीमन्नारायण सहित श्री महालक्ष्मी देवता तिरुकल्याण महोत्सव शुभकर्मणि द्रव्याणि आत्मानांच संप्रोक्षयेत्। ओम हुम घंटाय नमः, ओम द्यूम धूमोद्गिराय नमः, ओम रम जगज्योति रूपाय नमः। श्रीमान सूत्रवती नाथो गज प्रणाम स्वागत प्रतिमा सन्निधि सन्निरोध सामुख्या मुद्रा प्रदर्श्य। ओम सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः। हस्तयोः अर्घ्यं समर्पयामि। ओम सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः। ओम सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः।
ఓం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఔపచారిక స్నానం సమర్పయ. ఓం ఆపో ఇష్టామయో భువస్థాన ఊర్జే దధాతన తస్య భాజయతేహన ఉషతీరివ మాతరః. ఆపోజనయథా జనః. ఓం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. స్నానానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఓం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. పుష్పై పూజయామి. ఓం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం సేనేశాయ నమః. ఓం శోభనాంగాయ నమః. ఓం తప్తకాంచన భూషణాయ నమః. ఓం హరిప్రియాయ నమః. ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. సపరివారాయ విశ్వక్సేనాయ నమః. ధూపమాఘ్రాపయ. ఓం ఊర్ధానం దివో రజం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం. ఓం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. దీపం సందర్శయామి. ధూపదీపానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి సత్యం త్వర్తేన బర్హించామి. అమృతమస్తు. ఓం హం 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 ఘ్రాణ స్వాహ. మధ్య మధ్య పానీయం ఉత్తరాభుజం సమర్పయామి. మంగళ మహానీరాజన దీపం సందర్శయామి. ఓం మానో హింసిజాత వేదోగామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్నాగై శ్రియా మా పరిపాతయా. సర్వజగద్రక్షక గోవింద. శ్రీ లక్ష్మీనారాయణ గోవింద. అనయ ధ్యానావాహన షోడశోపచార పూజయ సూత్రవతి సమేతాయ శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్న వరదా భవతో. యథా సంకల్పిత శ్రీమన్నారాయణ సహిత శ్రీ మహాలక్ష్మీదేవతా తిరు కళ్యాణ మహోత్సవ శుభకర్మణి నిర్విఘ్నతా సిద్ధిరస్తో. తథాస్తో నిర్విఘ్నతా సిద్ధిరస్తో. విశ్వక్సేనపదాస్థానం ప్రతిష్టాపయామి. ఓం యజ్ఞేన గిమంతదేవాః స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. విశ్వక్సేనస్థ పుష్పం భగవత్పాదమూలే సమర్ప్య విశ్వక్సేన ప్రసాదం స్వయం శిరసి ధారయేత్. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. అథ వాసుదేవ పుణ్యః వాచం చ కరిష్యే. చరణం పవిత్రమిదిభూం సంప్రోక్ష్య. ఓం చరణం పవిత్రం విదదం పురాణమేన భూతస్తరతిష్కృతాని. విష్ణోరరాటపసి మంత్రే దర్భై సంమార్జయేత్. ఓం విష్ణోరరాటపసి విష్ణోః విష్ణోశ్చ ప్రేయస్తో విష్ణోస్య విష్ణోర్ధనోసి వైష్ణోసి విష్ణవే త్వ. గంధద్వారమిదే గోమయేనానులిప్య. ధనుర్ధరాయేతి భూమిం సంప్రార్థ్య. ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి. ఓం ఆప ఉందంతీతి పంచచూర్ణైలంకర్త్య. ఓం ఆప ఉందంతు జీవతే దీర్ఘాయుత్వాయ వర్చసే దేవः సత్యేతి భూమక్షతాన్ విహీర్య.
చక్రధారి గోవింద లక్ష్మీ నారాయణ గోవింద అనే ధ్యానావాహాయ షోడశోపచార పూజయ వైష్ణవం ఓం తత్పాదో మంత్రవిగ్రహం ఓం భగవద్వాద కవితుమనే భర్గో దేవతీ వేయోగః ప్రచోదయాత్ తన్నాది ప్రచోదయాత్ నమస్తే దుర్యాయ దర్శితాయ అవతార భగవద్గీతా లోక ప్రాప్తే ఓం శ్రీ రామచంద్రాయ గౌతమ శ్రీపాత్మ సమారాధనాయ దావీదు వైకుంఠాయ గోసాయ భగవాన్ దీర్ఘాయురస్తో భగవాన్ శివం పాణియత్తు యోపాని భగవాన్ సుమన్ సాధుమన్ చోదు సుమన్ భగవాన్ వాసుదేవ భగవతి ఓం భగవాన్ నమస్తే భగవాన్ భగవాన్ సంకర్షణ వరదా ఓం భగవాన్ 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 విదువరదా భగవాన్ విదువరదా భగవాన్ సత్యవరదా భగవాన్ సువరదా భగవాన్ సువరదా భగవాన్ ప్రియదా భగవాన్ సంకర్షణ భగవాన్ భక్తి ప్రియదా భగవాన్ విదు ప్రియదా భగవాన్ అచ్యుత ప్రియదా భగవాన్ భగవాన్ శాంతస్తో ఓం భక్తి శాంతస్తో ఓం భగవాన్ శాంతస్తో ఓం భగవాన్ శాంతస్తో శ్రీమన్నారాయణ శ్రీ మహాలక్ష్మీ దేవతా కళ్యాణ మహోత్సవాల పుణ్యం నక్షత్రం సూర్య శ్రీమన్నారాయణ సైత శ్రీ మహాలక్ష్మీ దేవతా కళ్యాణ మహోత్సవాల శ్రీమన్నారాయణ శ్రీ మహాలక్ష్మీ దేవతా కళ్యాణ మహోత్సవాల అనురాధా విషావర్తయంతః ఓం భూ ఓం భువ ఓం భువ ఓం నిరంజన పావనాయ సుదాన కశ్యపోయ సేనః యా సాధురాయ మధ్య సత్య దేవ మత్స్య पूजा द्रव्याणि आत्मनः तावता सर्वत्र प्रोक्षेत् मंगलवाक्यं कुर्यात्
చేయించడానికి స్వామివారు ఇక్కడ కళ్యాణం చేయించుకుంటున్నాడు. కాబట్టి కనుల పండుగ దాన్ని చూసి మనం ఏ పని చేసినా ఆ పనిలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించాలి. ఏదో చేసినామంటే చేసినాం, శ్రద్ధ లేకుండా చేసినామని కాకుండా ఆదౌ కౌతుక దానాఖ్యాం కర్మ కరిష్యే సువర్ణ కౌతుకం ఏకస్మిన్ నారికేళ ఉపరి విన్యస్య పుణ్యాహజలేన ప్రోక్ష ధూపదీప గంధై యదాగిరి అభ్యర్చ అపరాజితా మంత్రేణ ఇత్యభిమంత్ర్య ఓం నమో భగవతే అనంతాయ శాస్త్ర శీర్షాయ సుమంత క్షీరార్ణవశాయినే శేషభోగ పర్యంకాయ గరుడ వాహనాయ వాసుదేవాయ నమః. సంకర్షణ ప్రజన్న అనుగ్రహించ అసుర దైత్య యక్ష రాక్షస భూత ప్రేత పిశాచ సిద్ధ యోగిని భాగిని బ్రహ్మ రాక్షస వినాయక పూతనా రేవతి స్కంధ పురోగమ నక్షత్ర గ్రహాన్ అన్యాంశ్చ మహాగ్రహాన్ హర హర పాదయ పాదయ ఖాతయ 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 గ్రహణ గ్రహణ अंगुष्ठानादिगाभ्यां सूत्रं गृहीत्वा ओम विश्वे तादे भवनेषु ब्रह्मास्या याजकर्तवलमन्निन्दसुमते पारावतं यत्रुषं मृदं वस्वपादनो जलभाय ऋषिकं भवेत् ओम बृहत्सामक्षत्र गुरुगुरुश्रियां दृश्यभव्यश्रीत उग्रवीरमिन्द्रस्तोमेन गोविन्द सगरेण रक्षा गोविन्द संकल्प्य सुवर्ण यज्ञोपवीतो कुंकुमा चंदनाब्जेरलंकृत्य यज्ञ पुरुष गोविंद लक्ष्मी नारायण स्वामी गोविंद
ब्राह्मणस्य अर्घ्यपाद्याचमनानि दत्त्वा तदर्थं कन्यां मे ध्वनेति चतुरो भागवतोत्तमान् श्रीपाञ्चरात्रानुसन्तज्ञान् श्रीवैष्णवादण्डपुष्पवदाम्बूल दक्षिणक्षदाविदोषयित्वा जय శ్రీమన్నారాయణ. ఆ తర్వాత కాస్త ఇక మాట వింటడో తెలియదు. మరి పరమాత్ముడు ఏమో ఒకరోజే పెళ్లి చేసి వదిలేస్తే ఆయనకు లక్ష్మీదేవి మాట వింటాడో వినడో. కాబట్టి రోజు పెళ్లి చేస్తే రోజు కొత్త పెళ్ళాలి. అందుకే తిరుమలలో రోజు ఆయన కొరకు కాదండి రోజు కళ్యాణం, మన కొరకు, మన భయం వింటడో వినడో అని. కొత్త పెళ్ళాలంటే గ్యారెంటీ వింటాడు. కాబట్టి రోజు పెళ్ళే. నిత్య కళ్యాణ చక్రవర్తి స్వామి రోజు ఇద్దరమ్మవారిని, ఒకరిని కాదు, ఆ ఇద్దరమ్మవారు మన కొరకే. అటుపక్క ఇటుపక్క రెండు చెవులలో రక్షించండి రక్షించండి ఎప్పుడు చెప్తుంటారు అమ్మవారు. ఈ లోకంలో అంతే కదండి. కొడుకు తప్పు చేస్తే వాడు భయపడి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి సాయంత్రం వస్తాడు. వస్తే ఈయన సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తాడు తండ్రి. ఈ తల్లి ఏం చేస్తుంది? మొదలు తల్లి దగ్గరికి వస్తాడు కొడుకు. అమ్మ అమ్మ తెలియక తప్పు చేసింది, నాన్న నన్ను తిడతాడేమో, నువ్వు ఎప్పుగానే కొంచెం అంటే నీకు ఎందుకు భయం లేదు, నువ్వు లోపల అని చెప్తాను నాన్నగట్టు. ఆయన ఆఫీస్ రాగానే కొన్ని నీళ్ళు ఇచ్చి మంచి కాఫీ పెట్టించి, ఏమైనా కాఫీ బాగుంది ఏం సంగతి అంటే బాగానే ఉంది కానీ మన పిల్లలని తెలియక తప్పు చేసిండు పాపం, వాళ్ళు భయపడుతుంది మరి చూసి. కాబట్టి దయచేసి వాడిని మన్నించండి, వాడిని ఏమనకండి. ఒకేలే సరే అంటాడు. అమ్మ ఏం చేస్తుందంటే తాను స్వామికి సేవ, తండ్రికి సేవ చేసి తల్లి మనము రక్షిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ప్రతిరోజు తిరుమలలో కళ్యాణం చేస్తున్నాం. ఇప్పుడు కూడా కళ్యాణం స్వామి కొరకు కాదండి, మన కొరకే చేస్తున్నాం. మన సంకల్పం చెప్పాం. స్వామి ఎందుకు కళ్యాణం చేస్తున్నాం తెలుసా? మాకేం కావాలి? మా కుటుంబంతో సహా క్షేమం, స్థైర్యం, ధైర్యం, విజయం, ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ప్రసాదించేవాడి నువ్వేగా స్వామి. ఇదిగో నీ కళ్యాణం చేస్తున్నాను, నీవు స్వతంత్రుడవు, అమ్మ మాట వినైనా మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనము రక్ష కట్టుకున్నాం, కంకణం. ఆ తర్వాత స్వామికి యజ్ఞోపవీతం సమర్పించాం. ఇప్పుడు స్వామివారు ఒప్పుకున్నాడు. సరే మిమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి నేను లక్ష్మమ్మను పెళ్లాడతానన్నాడు. ఇప్పుడు భాగవతోత్తములు వెళ్ళి ఆ లక్ష్మమ్మ ఇంటికి వెళ్ళి లక్ష్మమ్మ తండ్రి ఎవరండి? ఆయన క్షీర సముద్రుడు. లక్ష్మమ్మ తండ్రి ఎవరు? పాల సముద్రము అమ్మవారు పుట్టినిల్లు. లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయాం, ఆ సముద్రుని కూతురు. ఆ సముద్రుని దగ్గరికి వెళ్ళి ఏమమ్మా మీ ఇంట్లో, ఏమయ్యా సముద్రుడా మీ ఇంట్లో అమ్మాయి ఉందట, ఆ అమ్మాయిని మా అబ్బాయికి పెళ్లి చేయండి అంటే ఆ సముద్రుడు అడిగాడు, పెళ్లి చేయాలా? అయితే మీ అబ్బాయి ఏం చేస్తాడు? ఆయన పనేమిటి? ఏం చదువుకున్నాడు? అమ్మాయిని ఉట్టిగా ఇస్తామా అండి? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలన్నారు. కాబట్టి అడుగుతూ ఉంటే ఈ బ్రాహ్మణులు చెప్తూ ఉన్నారు, దీన్ని ప్రవర ఉచ్చరణ అంటారు, పరమాత్మ యొక్క ప్రవరణ. తే కన్యావరణార్థం కన్యాదాతారం గత్వా బ్రోదే అనంతవేదనాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగణాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తప్రాణ పరాయణాయ పరవ్యూహ వందనీయామత్యావతార స్వరూపిణి పరే పరబ్రహ్మ శర్మణో నత్రే చతుసార గో బ్రాహ్మణే విషయం భవతు అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహే ప్రద్యుమ్న శరవణ పౌత్రాయ చతుసార గో బ్రాహ్మణే విషయం భవతు అచ్యుత గోత్రోద్భవాయ విభవే వాసుదేవ శర్మణ పుత్రాయ చతుసార గో బ్రాహ్మణే విషయం భవతు అచ్యుత గోత్రోద్భవాయ అర్చావతారే శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే కన్యార్థినే వరాయ. స్వామి అంతటా ఉన్నాడు, కానీ మనకు కనిపించేటట్టుగా 5 చోట్ల ఉంటాడు. అదెట్లా అయ్యగారు అంతటా ఉన్నాడు కానీ మనకు కనిపించడా అంటే, అంతటా ఉన్నా మనకు కనిపించని పదార్థాలు కొన్ని ఉన్నాయి. మన చుట్టూ గాలిలో నీళ్లు ఉన్నాయా? ఉన్నాయా లేవా? సౌభాగ్య గోత్రోద్భవం రత్నాకర శర్మణ పౌత్రీం చతుసార గో బ్రాహ్మణే విషయం భవతు
सौभाग्य गोत्रोद्भव क्षीरार्णव शर्मण पुत्री चतुसार वृंदो ब्राह्मणेभ्यो भवतु सौभाग्य गोत्रोद्भव साक्षात लक्ष्मीं परार्थिनीं कन्या स्वामिवारी गोत्रम अच्युत गोत्रम अम्मवारी गोत्रम सौभाग्य गोत्रम వీరిద్దరికి కూడా గోత్రాలు కలిసాయి ఇద్దరికి కూడా నక్షత్రాలు అన్నీ కలిసాయి కాబట్టి ఇద్దరు పరస్పరం ఒకే అనుకున్నారు పెళ్లికి తరలి వస్తున్నాడు స్వామి గోవిందా సదా సామ్రాజ్య విధించి ఆశీర్వాదం పర్యాత్ ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం 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 ఓం యశస్కరమలో ఉన్న ప్రభుత్వం తమేవ రాజా పదేర్ బభూవ స్వామికి పెళ్లికి తరలొచ్చాడు పెళ్లి మండపంలో పీట వేస్తున్నారు స్వామికి పెద్ద పీట వేయాలి కానీ మన దగ్గర అంత పెద్ద పీట లేదు కాబట్టి కూర్చ అంటే దర్భలతో కట్టినటువంటిది ఆ దర్భలతో కట్టిన పవిత్రమైన కూర్చను స్వామివారు సమర్పిస్తున్నారు అక్కడ స్వాములు తదహారతాయవరాయాసనార్థం ఉదగగ్రం కూర్చం దత్యాత్ అయంతే విష్టరో విష్టరః స్వామికి ఇప్పుడు మండపంలోకి రాగానే ఏం చేస్తామని మనం స్వామి పాదాలను అడుగుతాం అవి సామాన్యమైన పాదాల బ్రహ్మ కలిగినటువంటి పాదాలు ఆ బ్రహ్మ కలిగినటువంటి పాదాలను ఇప్పుడు అర్చక స్వాములు అడుగుతూ ఉన్నారు బ్రహ్మ కలిగిన పాదము
वक्षस्थले कौस्तुभं नासाङ्केन वमौक्तिकम् करतले वेणुं करे कङ्कणो कण्ठेषु मुक्तावली गोपश्रीपरिवेष्टितो विजयते गोपाल चूडामणि ఆర్ద్రాక్షతారోపణో కళ్యాణో కమనీయ కోమలకరై ఆర్ద్రాక్షతారోపణో కన్యాదాన పురస్సరం సురగురో ప్రాశిషానుగ్రహో బాహౌ కంకణ బంధనో దశగుణో మాంగళ్యసూత్రాన్వితో లక్ష్మీనారాయణ వివాహ సమయే ధ్యేయాదిదౌ మంగళం लक्ष्मीं क्षीरसमुद्रराजगणयां श्रीरङ्गभावेश्वरीं दासीभूतसमस्तवेदवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरभविरवद ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంచి శ్రీరంగ శ్రీ వెంకటాచలాది పుణ్యక్షేత్రైః గంగా గౌతమీ సరయూ నర్మదాది పుణ్య నదీశ్చ విరాజితే దక్షిణాయనే ఆశ్యూజ మాసే
अद्य षष्ट्यायाम् अद्यवासरः भानुवासरे ज्येष्ठा नक्षत्रयुक्ते शुभवासरे शुभकरणे शुभयोगे वङ्गुण विशेषण विशिष्टायां अस्यां शुभ अविद्या वासनया प्रवर्तमाने अस्मिन् संसार चक्रे महति नाना योनिषु अपनोदन द्वारा श्रीमन्नारायण कैंकर्य रूपेण श्री महालक्ष्मी कन्या दानम अहम करिष्ये। लक्ष्मीनारायण गोविंद। ओम हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेका आसीयामि विष्णवे गृहाण जगतां योगक्षेमाय पुरुषोत्तमा। जय श्रीमन्नारायण। కన్యాదానంతో పాటు గోదానం భూదానం బంగారం దానం సాలగ్రామ దానం ఈ 4 దానాలకు మీకు తోచినంత సంభావన అర్చక స్వామికి సమర్పించుకోండి. గోవిందా. అయిపోయిందా మాంగళ్యం గృహీత్వా అందరూ చేతులు జోడించి మంగళసూత్రానికి నమస్కారం చేస్తూ మంగళసూత్రధారణ మంత్రం చెప్పండి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఓం మాంగళ్యం తంతునానేన మమ గృహ ధన సర్వరక్షణ హేతవే కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. లక్ష్మీనారాయణ గోవింద. ఓం మాంగళ్యం తంతునానేన జగద్రక్షణ హేతవే కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ప్రజాపతి స్త్రియాం యశః పుష్కయోర్నిహితః సపః కామస్య తృప్తిమానందం తస్య అగ్నే భాజయేమ మోదః ప్రమోదః ఆనందః. ఓం అథ శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు. ఓం ప్రజాపతి స్త్రియాం యశః పుష్కయోర్నిహితః సపః కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయే హమః మోదః ప్రమోదః ఆనందః. ఓం
श्रियो मे काम समृद्ध्यताम् ओम यज्ञो मे काम समृद्ध्यताम् ओम यशो ओम प्रजापति स्त्रियां यशः मुष्कयोर्निहितः सवः कामस्य तृप्तिमानन्दो तस्या अग्ने वाजये हमः मोदः प्रमोदः आनन्दः ओम यशो मे काम समृद्ध्यताम् श्रियो मे काम समृद्ध्यताम् यज्ञो मे काम समृद्ध्यताम् पशवो मे काम समृद्ध्यताम्
మసతశ్చ వివహ ఓం బ్రహ్మ దేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం సేనో గుర్ద్రాణాగో స్వదితిర్వనారగం సోమః పవిత్రమత్యేదిరే భల్. గోవింద గోవింద. కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం అస్తు శ్రీస్తన కస్తూరి నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సోచ్చిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రవర్ణీరుత్తరే తటే శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్వేది సాత్వికై తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే మంగళాశాసన వరైర్వదాచాతతో తద్ విప్రాసో విపన్యవో జాగృవాగం సమింధతే విష్ణోర్యత్ పరమం పదో పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి வாழகின்ற மங்கையும் பல்லாண்டு படிவாரி சோதி வலத்துறையும் சுடராகியும் பல்லாண்டு படையபோர் பொக்கு முழங்கோ அப்பாஞ்ச சன்னியமும் பல்லாண்டே. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీశ్చ వర్ధతాం. గోవింద కళ్యాణ నారాయణ స్వామి గోవింద. మహాలక్ష్మీ సమేత నారాయణ స్వామి గోవింద. సర్వదేశ దశాకాలే స్వ్యాహత పరాక్రమ. మీకు తీసుకుంటారండి స్వామి ప్రసాదం ఫస్ట్. శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు. ఇక్కడే బాగుందండి, ఇక్కడే బాగుంది. గుళ్ళ కన్నా కదా ప్రశాంతంగా రండి. అనయోర్ దంపత్యో దీర్ఘాయురస్తు. శ్రీ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. శుభమస్తు. శ్రీమన్నారాయణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు.
ఇప్పుడు వెళ్ళొచ్చా అవి ఒడిబియ్యం పోస్తారేమో చేయాలనే ఉద్దేశంతో ప్రపంచాన్ని చల్లగా చూడాలని ఊరు వాడ గల్లి పిల్ల పాపలందరికీ సద్భావన సద్బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటూ ధనధాన్యాలు ఇవ్వాలని పాడి పంటలు బాగుండాలని కోరుకుంటూ ఎవ్రీ సంవత్సరం చేసుకుంటాం. అలాగే భగవంతుడు ఇలాగే మాకు చల్లగా ఉంస్తే ఎప్పుడు కూడా ఇట్లా చేసుకుంటాము. పిల్ల పాపలందరికీ కూడా సద్భావన సద్బుద్ధి ప్రసాదించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసుకోవాలని మా కోరిక. అందరినీ రక్షించాలా భగవంతుడు. అమ్మవారు ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చేస్తున్నాం కాబట్టి అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నవరాత్రుల ఉత్సవంలో భాగంగా మా ఈ దుబ్బ ప్రాంతానికి సంబంధించి మహాలక్ష్మి టెంపుల్ కానివ్వండి, పెద్దమ్మ టెంపుల్ కానివ్వండి, ఈ యొక్క ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ దుబ్బ ప్రాంతంలోని మహాలక్ష్మి మందిరంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సందర్భంగా అదే తరహాలో ఈరోజు కూడా అమ్మవారి యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించడం, వేద పండితులు వచ్చేసి అందరికీ ఆశీర్వచనాలు ఇవ్వడం, ఆ ఆశీర్వచనంలో భాగంగా ఆశీర్వాదం పొందడానికి మరి ప్రాంత ప్రజలు భక్తులు అందరూ వచ్చేసి ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని దిగ్విజయంగా చేయడం జరిగింది. మాకు ఆ తల్లిని కోరేదేమంటే, ఆ తల్లిని ప్రార్థించేదేమనంటే మా ప్రాంత ప్రజలతో పాటు ఈ జిల్లా ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండి ధనగారాలు నిండినట్టుగా వారి యొక్క కుటుంబాలు క్షేమంగా ఉండి ఆయురారోగ్యాలతో మరి అందరూ కూడా ఉండాలనే భావనతో ఈ కళ్యాణాన్ని జరిపించి మా ప్రాంతం యొక్క ముఖ్య భక్తులందరూ మరి ఈ కళ్యాణానికి తొందర అశోక్ గారు ప్రెసిడెంటు, మరి వారి కమిటీ వారందరూ కలిసి ఈ కమిటీని నిర్వర్తించారు. ఈ మండపంలో మరి బ్రహ్మాండంగా జరిగింది. మరి మీరు కూడా దీన్ని తిలకించడం జరిగింది. కనుక ఏదేమైనా తల్లిని కోరుకునేదేమంటే మా ప్రాంతపు ప్రజల్ని ఎల్లవేళలా మమ్మల్ని అందరూ క్షేమంగా ఉంచాలని. ఈ దుబ్బ యొక్క ప్రాముఖ్యత ఏమనంటే మరి పెద్ద పండుగ అయిన రోజు కూడా అక్కడ మూర్తులు తల్లులు బయలుదేరితే చివరిగా మూర్తి ఈ దుబ్బకే వచ్చి ఆగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈవెన్ వినాయకులు రథం స్టార్ట్ అయినా కూడా ఈ దుబ్బ ప్రాంతం నుండే స్టార్ట్ అవుతుంది. కనుక ఏది ఏమైనా ఇక్కడి దేవతలు మా అందరిని క్షేమంగా ఉంచాలనేసి ఈ సందర్భంగా ఆ తల్లి పాదాలకు నమస్కరించి కోరుకుంటాం. తుబ్బ శ్రీ మహాలక్ష్మి మందిరంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణుల వారి కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు కూడా నిత్య హోమము మరియు పూర్ణాహుతి ఈ కార్యక్రమాలు, నిత్య వైభోగము, నిత్య అభిషేకము అమ్మవారికి స్వామివారికి కూడా ఉదయము రోజు 6 గంటలకు పంచామృతాలతోటి అభిషేకం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము మహాలక్ష్మి మందిరంలోనే ఈ యొక్క స్వామివారి కళ్యాణోత్సవము జరిపించడం జరిగింది. ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితుల వల్ల వాతావరణం అనుకూలించకపోయేసరికి ఈ యొక్క కళ్యాణాన్ని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మహాలక్ష్మి మందిరము మున్నూరు కాపు సంఘం వారు సభ్యులు ఆ అభివృద్ధితోటి ఈ యొక్క కార్యక్రమము అధ్యక్షులు తొందూరు అశోక్ గారు మరియు సెక్రటరీ పంచరెడ్డి సురేష్ గారు మరియు కార్యవర్గ సభ్యులు క్యాషియర్ గారు రమేష్ బండారి గారు ఈ యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా సహకరించి ఈ యొక్క దేవాలయము మందిరము శ్రీ మహాలక్ష్మి మందిరము యొక్క అభివృద్ధి మరియు ఈ యొక్క ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగేటట్టు వారు ముందుండి అన్ని విధాలుగా సహకరించి అమ్మవారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా భక్తులందరూ కూడా అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క
లక్ష్మీనారాయణుల వారి కళ్యాణోత్సవం రోజు మహా అన్నప్రసాదము కూడా నిర్వహించడం జరుగుతున్నది. అందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనము చేసుకొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ.